తెలంగాణ కాదు రాయలసీమ సైడ్ అది కూడా బాగా జరుగుతాయి. కానీ ఇటు కూడా ఒకసారి వచ్చి చూడండి, చాలా బాగుంటాయి. విజిట్ చేయండి. అది ఒక నిమిషం నైవేద్యాలు పెడుతున్నానండి, అయిపోద్ది. నైవేద్యాలు పెట్టేసి అప్పుడు వెళ్దాం. సరే ఉండండి ఉండండి ఒకసారి వస్తా. మైక్ పెట్టుకోవాలి కదా, లేకపోతే పండు కూడా తీసుకోండి. గుడ్ నైట్ రా. అంతే మరి, ముగ్గులు పెట్టిన దాకోండి కలిసిపోతారు కదా. ఇదిగోండి హారిక ఫినిషింగ్ టచ్ ఇలా ఇస్తుంది, ఇంకా ఉంది. సరే చూపిందామని చెప్పేసి అట్టిపళ్ళు, కొబ్బరి చిప్పలు, కుండ, దీపం, చెరుగ్గర, ఇంకేంటి ముగ్గులు, ఇంకా సంక్రాంతి, భోగి, కనుమ నేను స్పెషల్గా మాట్లాడా. ఇదిగోండి ఇలా వేసామన్నమాట. మొత్తం మీద సంక్రాంతికి ముగ్గు అయితే ఇలా అయిపోయింది. ఇంకా హారికకి చందమామ నచ్చలేదంట, ఇలా వచ్చే. ఇంకా ఈ రోజు అయితే ఉంటుందండి అమలాపురం దగ్గర జగ్గన్ తోట. మరి తప్పదు, పేరెంట్ కనుక వెళ్తున్నాను నేను. డాడీ తీసుకెళ్తున్నారు చిన్న ఫంక్షన్కి. అంతేకాకుండా ఈ రోజు ఉంటుందండి జగ్గన్ తోటలోని, భలే ఉంటుందన్నమాట. ప్రభలు ఇంకా ఆ కొబ్బరి తోటలో ప్రభలు తీర్చనమాట. ఎంత బాగా జరుగుతుందో చూడాలే కానీ కన్నులు విందుగా అనిపిస్తుంది. కన్నులకి ఇంకా సరిపోద్ది, ఇంకా కడుపు నిండిపోద్ది. ఈ సంవత్సరం నుంచి జగ్గన్ తోటలో జరిగే తీర్థానికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు అయితే వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అదే జగ్గన్ తోట గురించి తీర్థం గురించి చూపిస్తున్నాం, తీసుకెళ్ళండి. అవును, లాస్ట్ ఇయర్ వెళ్ళాం, నాని తీసుకెళ్ళిపోయాడు డాడీని. వెళ్ళాం అప్పుడు. అవును, చాలా బాగుంటది. తెలంగాణ కాదు రాయలసీమ సైడ్ అది కూడా బాగా జరుగుతాయి. కానీ ఇటు కూడా ఒకసారి వచ్చి చూడండి, చాలా బాగుంటాయి. విజిట్ చేయండి. అది ఒక నిమిషం నైవేద్యాలు పెడుతున్నానండి, అయిపోద్ది. నైవేద్యాలు పెట్టేసి అప్పుడు వెళ్దాం. బయట చిన్న ఫంక్షన్ ఉందండి చంటి పాపది. యాక్చువల్లీ మా మమ్మీ అక్కడ నుంచి గారు వేస్తుందేమో అని నేను దగ్గరికి వచ్చి చూపిస్తున్నాను. మా మమ్మీ ఇలా తీస్తున్నారు, అది తాగట్లేదు కదా అని వేసేస్తున్నారు. అలా అని కాదు, చేయి తడుపుకుంటే అందంగా రౌండ్గా బాగా వస్తాయని. ఇలా ఉందండి కనుమ పండగకి హడావడి. గారెలు, కోళ్ళు, మాంసం అంటే చికెన్ కర్రీ, నాటుకోళ్ళు, పందెం కోళ్ళు కూడా చాలా బాగుంటుంది రుచి అయితేని. ఏదైనా ఆ వైబే వేరండి, నిజంగా అంటున్నాను కదా. కానీ పల్లెటూరులో ఆ వైబ్ ఇంకా మాకైతే ఇక్కడ తక్కువే అనుకుంటాను. అమలాపురం సైడ్ లోపలికి చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి. అసలు గుమ్మంలో ముగ్గులతోటి, పిల్లలు రంగురంగు బట్టలతోటి, చిన్న చిన్న పిల్లలు కానీ హడావడి భలే ఉంటుందండి చూడడానికి. చుట్టాలతోటి హడావడిగా బాగుంటుంది. ఆడపిల్లలు వస్తారు, చుట్టాలంటే ఎవరు ఉంటారు, ఇంటి ఆడపడుచు ఖచ్చితంగా పండగకి వస్తుంది. వచ్చి చక్కగా అంటే వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళే కాకుండా ఈ సంవత్సరం స్పెషల్స్ ఎలా ఉంటాయంటే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలాగే వాళ్ళ ఏప్రిల్లో అలా వస్తూ ఉంటారు. అలా కాకుండా ఆడపిల్లలు సెలవులు ఇస్తారు కాబట్టి పుట్టింటికి పండగకని వస్తూ ఉంటారు. ఆ ఇంటి ఆడపిల్ల ఇక్కడికి వస్తుంది, ఇంట్లో ఆడపిల్ల వేరే వాళ్ళ అమ్మగారింటికి వెళ్తుంది. అంటే ఎలాగంటే ఇప్పుడు నేను మా అమ్మ ఇంటికి వెళ్ళాను అనుకో, ఆంటీ ఏమో వాళ్ళ అమ్మగారింటికి వెళ్తుంది. అలా అన్నమాట. బెల ఉంటాయి. భోగి పండుగ చేసుకుని అది అలా వెళ్తూ ఉంటారు. అంతే, ఎవరు పుట్టింటికి వాళ్ళు వెళ్తారు అన్నమాట పండగకి. పిల్లలతో హడావడిగా ఇల్లంతా కలకలాడుతూ ఉంటాయి అన్నమాట, మనవాళ్ళతోటి మనవరాలతోటి. అది పండగల్లో పెద్ద పండుగ అంటే బాగా 3 రోజులు చేసుకునే పండుగ ఈ మకర సంక్రాంతి, ఈ కనుమ, ఈ భోగి ఇవ్వట.
ఈసారండి మాకు అంటే భోగి అంటే మాకేంటంటే పెద్ద పెద్ద దొంగలు తీసుకొచ్చి చక్కగా మంట వేసేస్తాం. మేము కూడా భోగి దాంట్లో పట్టుకెళ్ళి వేసేవాళ్ళం మాట. ప్రతి ఒక్కళ్ళం ఊళ్ళో పిల్లలం అందరూని. ఈసారి నేను ఒక వీడియో చూసి నాకు అనిపించింది నెక్స్ట్ టైం కూడా మేము కూడా గోపిడికలతోటి చెయ్యాలి అని అనుకుంటున్నాను. నేనే అనుకున్నాను, ఇంకా మీ అన్నయ్య గారికి ఎవరికి చెప్పలేదు, ఎక్కడ కుదురుతుందని అంటారు అనేతిని. కానీ మంట అంటే భోగి మంట అంటే అదే కరెక్టే, అది ఆవు నెయ్యి అది వేసి వెలిగిస్తారంట. మనమేమో మామూలుగా వేసేస్తున్నాం అనుకో టీ చేసుకొని చేయాలని. అవును, సుగంధాలతో ఉండాలని, అదే అంటే ఆవు పాలు పెరుగు ఉంటుంది కదా, ఇవన్నీ కొంచెం కొంచెం వేస్తారేమో మరి మనకి హోమంలాగా వేస్తారంట. అది ఇంకోట పూర్తిగా తెలుసుకొని నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బాగా చేసుకుందాం. సరే డబ్బులు వేస్తాను, పర్వాలేదు పట్టుకుని. మనీయే కావాలంట. సరే 20 రూపీస్ ఉండండి ఉండండి ఒకసారి వస్తా. మైక్ పెట్టుకోవాలి కదా, లేకపోతే పండు కూడా తీసుకోండి. పరమేశ్వర, మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ తమ్ముళ్ళు, మీ చెల్లెళ్ళు, తాతగారు, అవ్వగారు, చిన్నాయన, పెదనాయన, మానత్తగారు, మామగారు, పరమదేవుడు, బ్రహ్మదేవుడు, శివస్య మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ శివ శంభో శంకర. శివ శివ శంభో. తీసుకోరక లేకపోతే హర హర మహా శివాయ. శివదేవ గురుదేవ హర మహా. ఇదిగోండి ముగ్గు అయితే పెట్టేశాను ఈరోజు సంక్రాంతికి. మా ఇంటి ముందు ఇది మాట. హారిక అయితే ఫొటోస్ తీయమని అడుగుతుంది. ఇదిగోండి ఫ్రాక్ అయితే ఇలా ఉంది, బాగుంది హారిక ఫ్రాక్ అయితే. హ్యాండ్స్ చూపించు. ఇది చేయించుకున్నాను నేను మళ్ళీ. వేరే మళ్ళీ తీసుకుని హ్యాండ్స్కి ఇలా వేయించమాట. బాగుందండి. ఒకసారి ఇది ఫుల్ అయితే ఇలా ఉంటుంది.